తెలంగాణ మున్సిపల్ టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 స్థానాల్లో 29 వార్డులు ఎమ్మెల్యే సంజయ్, 21 వార్డులను జీవన్ రెడ్డికి కేటాయించడంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయతీ బగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ మాధవి, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి అధిక ప్రాధాన్యత ఆయనకే బీఫామ్స్ ఎక్కువ ఇవ్వడం పట్ల ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎలా బీఫామ్స్ ఇస్తారు, వారికి ఎక్కువ ఎలా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. వారంతా కూడా తమకు ఇంతకాలం జెండా మోసం మాకు ఎందుకు బీఫామ్స్ ఇవ్వలేదని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. మరొకవైపు సంజయ్ కుమార్ వర్గానికి 29 బీఫామ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డి వర్గానికి 21 బీఫామ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం బీఫామ్స్ అన్ని కూడా ఎన్నికల అధికారులకు సమర్పించేందుకు ఇటు జిల్లా అధ్యక్షుడు నందయ్య సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు బీఫామ్స్ పంచాయతీ మాత్రం కొంత జగిత్యాల్లో చిచ్చు రాజిస్తుందని చెప్పుకోవచ్చు. అధిక ప్రాధాన్యత జీవన్ రెడ్డికి ఇస్తారని చెప్పి భావించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా భావించవచ్చు. కేవలం జగిత్యాలే కాదు, ఇటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా ఇటు సంజయ్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏడాది కాలంగా ఇటు సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య వైరం కొనసాగుతుంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటు సంజయ్ పార్టీలోకి రావడానికి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా బహిరంగానే అధిష్టానం తీరును తప్పుపడుతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా సంజయ్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి తన గొంతు కోసారనే వాదనను కూడా తన అనుచరుల వద్ద జీవన్ రెడ్డి వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పైన చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో కూడా తాడో పేడో తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి జీవన్ రెడ్డి అనుసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అంతా కూడా జీవన్ రెడ్డి వెంటే వెళ్లేందుకు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటారు. మరొక వైపు కొంతమంది తమకు అన్యాయం చేశారు, ఖచ్చితంగా ఇదంతా అన్యాయానికి ఎమ్మెల్యే సంజయ్ కారణం, తమ బీఫామ్స్ రాకుండా చేశారని చెప్పి ఇటు సంజయ్ ఇంటి కావచ్చు, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు సంజయ్నితో తాడో పేడో తేల్చుకునేందుకు మరికొంతమంది సిద్ధమవుతున్న పరిస్థితి. దీంతో జగిత్యాలలో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ సంబంధించిన ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఫామ్స్ రాని సందర్భంలో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే జగిత్యాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి జగిత్యాల మున్సిపాలిటీలో ఇటు ఇంతకాలం జీవన్ రెడ్డిదే పైచేయిగా కొనసాగించారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డికి కొంత అధిష్టానం ప్రయారిటీ తగ్గించినట్టుగానే ప్రస్తుతం బీఫామ్స్ కేటాయించినటువంటి సందర్భాన్ని చూస్తే స్పష్టమవుతుంది. దీంతో జీవన్ రెడ్డి ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత జగిత్యాల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జీవన్ రెడ్డిని కొంత అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తక్కువ చేసి చూడడం పట్ల ఇటు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ కూడా జీవన్ రెడ్డిని కొంత తక్కువ చూడడం అని కూడా ఆయన జీవన్ రెడ్డికి సపోర్ట్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిగతా పార్టీలు కూడా జీవన్ రెడ్డి తీరును కొంత సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు జీవన్ రెడ్డి ఖచ్చితంగా తనకు కొంత అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా జీవన్ రెడ్డి పార్టీ వీడుతారనే ఒక ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఈ రోజు జీవన్ రెడ్డి వైఖరి ఏ రకంగా ఉండబోతుంది, రాజకీయంగా ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా, ఇటు కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో ఈ రోజే తేల్చుకోబోతున్నారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. జగిత్యాల రాజకీయాల్లో ఇదొక బీఫామ్స్ అనేది వ్యవహారంలో కొంత టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇంతకాలం జీవన్ రెడ్డి అధిష్టానాన్ని అదేవిధంగా తను జరిగినటువంటి అన్యాయాన్ని నేరుగానే సూటిగానే ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు అధిష్టానం సపోర్ట్ చేయడానికి మాత్రం జీవన్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం అయితే జగిత్యాల రాజకీయాలు ఎటువైపు టర్న్ అవుతాయి, జీవన్ రెడ్డి ఒకవేళ బీఫామ్స్ తన అనుచరులకు ఇచ్చి ఖచ్చితంగా మిగతా వారిని రెబల్స్గా పోటీలు ఉంచుతారా, లేకపోతే అధిష్టాన నిర్ణయానికే తలొగ్గుతారనేది మాత్రం కొంత వేచి చూడాల్సి. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నిర్ణయం
నిర్ణయం పైన మాత్రం జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా బీఫామ్ వేయాలి, జెండా మోసిన తమకే ప్రాధాన్యత ఇవ్వని డిమాండ్ మాత్రం జీవన్ రెడ్డి ఉంచుతున్న పరిస్థితి. సంజయ్ వర్గానికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు టికెట్ ఇవ్వడానికి మాత్రం ఇటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు. కానీ అధిష్టానం మాత్రం సంజయ్కే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు బీఫామ్స్ కేటాయించింది. అయితే ఇదే పందా కొనసాగితే రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి ప్రయారిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఏదో ఒక నిర్ణయం జీవన్ రెడ్డి తీసుకోబోతున్నారనే చర్చ మాత్రం జగిత్యాల రాజకీయాల్లో జరుగుతుంది. మాధవి, సతీష్, అంటే 50:50 రేషియోలో సీట్ల కేటాయింపు ఉంటుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు చూస్తే 29:21 కింద వచ్చింది. సో ఇప్పుడు జీవన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అలాగే ఎవరైనా నాయకులు వచ్చి సంప్రదించే బుజ్జగింపులు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నిన్నటి వరకు కూడా అదే ప్రచారం జరిగింది. చెరి సగం సీట్లు ఇస్తారు, 50 నియోజకవర్గాల్లో చెరి 25 చొప్పున నియోజకవర్గాలు కేటాయిస్తారని చెప్పి అందరూ భావించారు. ఆ రకంగా వస్తే కొంత ఎవరికి కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కొంత అంచనాలు వేసుకున్నారు. కానీ ప్రస్తుతం సంజయ్ వర్గానికి పెద్ద ప్లేట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్కే ప్రయారిటీ ఇస్తూ 29 బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు జీవన్ రెడ్డి కొంత ప్రయారిటీ కూడా తగ్గించినట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే చెరి సగం ఇస్తే మాత్రం 50% ఇస్తే కొంత సర్దుకుపోయే అవకాశం ఉండేది కావచ్చు. కానీ ప్రస్తుతం అయితే పార్టీకి సీనియర్గా ఉన్నాడు, చాలా ఏళ్ళుగా పార్టీలో కొనసాగుతున్నాడు, చాలా పదవులు అనుభవించాడు, మాజీ మంత్రిగా చేశాడు, ఎమ్మెల్సీగా బాధ్యత నిర్వహించాడు. ప్రస్తుతం అటువంటి నేతకు కొంత ప్రయారిటీ తగ్గించడం, కేవలం 21 బీఫామ్స్ ఇవ్వడం ఏంటనేది మాత్రం ఇటు జీవన్ రెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డి అనుచరులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో జీవన్ రెడ్డి కూడా కొంత అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. తన కాంగ్రెస్ పార్టీ జెండా మోసినందుకు ఖచ్చితంగా ఈసారి తన గొంతు కోసినట్లుగానే జీవన్ రెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తనకు ప్రయారిటీ దక్కుతుంది, పార్టీ సీనియర్గా ఉన్న తననే పార్టీ గుర్తిస్తుందని చెప్పి జీవన్ రెడ్డి కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇంతకాలం జరిగిన పరిణామాలు ఎక్కడో పులి స్టాప్ పడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే బీఫామ్స్ అంతా కూడా సంజయ్ వర్గానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మాత్రం జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. తన అనుచరులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇటు జీవన్ రెడ్డి సన్నిహితులతో ప్రస్తుతం అయితే చర్చ చేస్తున్నారు. జీవన్ రెడ్డి కూడా తన నివాసంలోనే ఉన్నారు. నివాసం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులంతా కూడా ప్రస్తుతం జీవన్ రెడ్డి వద్దకు వెళ్ళి తమ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎలా కొనసాగబోతుంది, జగిత్యాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన బీఫామ్స్ ఏదైతే ఉందో ఇది కొంత జగిత్యాల్లో పొలిటికల్ చిచ్చు రేపినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు చర్చ చేసుకోబోతున్నాయి, జీవన్ రెడ్డి ఈరోజు ఏమైనా నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేకపోతే కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్.